యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఒక సైనికుడు 29 సంవత్సరాలు అడవిలో యుద్ధం చేస్తూ ఉన్నాడని మీరు నమ్ముతారా? 1945 సంవత్సరం రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉంది. జపాన్ సైన్యంలో ఒక సైనికుడుండేవాడు. అతని పేరు హిరో ఒనోడా. ఫిలిప్పీన్స్లోని ఒక దూరమైన అడవిలో అతనికొక ఆదేశం ఇచ్చారు. ఎంతకాలమైనా సరే శత్రువుకు లొంగిపోవద్దు. యుద్ధం ముగిసే వరకు పోరాడాలి. కొన్ని రోజుల తర్వాత ప్రపంచ యుద్ధం నిజంగా ముగిసిపోయింది. జపాన్ అధికారికంగా లొంగిపోయింది. యుద్ధం ముగిసిందని చెప్పడానికి విమానాల్నుండి పత్రికలు కూడా వేశారు. కానీ ఒనోడా వాటిని శత్రువుల మాయ అని భావించాడు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. 1950లు వచ్చాయి. 1960లు వచ్చాయి. 1970లు కూడా వచ్చాయి. కానీ అతనికి మాత్రం యుద్ధం ఇంకా కొనసాగుతున్నట్టే అనిపించింది. అడవిలోనే జీవిస్తూ చిన్న చిన్న దాడులు చేస్తూ ఉండిపోయాడు. చివరికి 1974లో జపాన్ నుండి ఒక వ్యక్తి అతన్ని వెతుకుతూ అడవికి వచ్చాడు. అతనితో పాటు ఒనోడా పాత కమాండర్ కూడా వచ్చాడు. ఆ కమాండర్ నేరుగా ఆదేశం ఇచ్చాడు, యుద్ధం ముగిసింది, ఇప్పుడు లొంగిపో. అప్పుడు మాత్రమే ఒనోడా నిజం నమ్మాడు. 29 సంవత్సరాల తర్వాత అడవిలో నుండి బయటకు వచ్చి లొంగిపోయాడు.